రాజ్ గారు ఈరోజు సమ్మర్ స్పెషల్లో ఒక వెరైటీ హల్వా చేయబోతున్నారు. రాగి పిండి అలాగే పనసపండు కాంబినేషన్ లో. అవునండి. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి పనసపండ్లు అవి కూడా బాగా దొరుకుతూ ఉంటాయి. సో రాగి పిండిని కూడా ఎక్కువగా జావా లేదా అలా చేసుకొని తీసుకుంటూ ఉంటారు కదా. సో కొంచెం చలవ కోసం అలా తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ రెండిటి కాంబినేషన్ లో హల్వా ఎలా ఉంటుంది రాజ్ గారు? కొంచెం డిఫరెంట్ గా, ఇది కొంచెం కొత్త డిష్ అనుకోండి. కొత్త డిష్. అవును, చాలా బాగా వస్తుంది. సో మరి చేసుకునే విధానం కూడా మీరు కొంచెం ఈజీగానే చూపెట్టేస్తారు. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. రాగి పిండి పనసపండు హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రాగి పిండి పనస హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, పనస తొనలు 10, పంచదార 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1/2 లీటర్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పచ్చికోవా 1/2 కప్పు. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. ముందుగా వీటిని గింజలు వేరు చేసేసి పనస తొనల నుంచి మిక్సీ పట్టేసి పేస్ట్ రెడీ చేసుకుందాం. సో హల్వా కాబట్టి కొంచెం పేస్ట్ లా వేసుకుంటే బాగా మిక్స్ అయిపోతుంది. సో పనస పండులో గింజలు తీసేసి అది మనం అలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని పేస్ట్ చేసుకుంటే మనకు హల్వాలోకి వీలుగా ఉంటుంది, బాగా మిక్స్ అయిపోతుంది ఈజీగా. ఓకే, ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇవి కొంచెం డ్రైగా ఉంటాయి కదా. వాటర్ ఇస్తారా? సో మిక్సీ పట్టేసి పేస్ట్ చేసేది. సరిపోతుందా రాజు గారు? ఓకే అండి. సో ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి మనం. ఓకే, సో ఆ పనసపండు ఫ్లేవర్ మొత్తం చాలా వస్తుంది పేస్ట్ నుండి. సో హల్వాలో కూడా కొంచెం డామినేటింగ్ గా పనసపండే ఉంటుంది అనుకుంటాను కదా. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. ఓకే, సో కొద్దిగా నెయ్యి వేసుకొని సో డ్రై ఫ్రూట్స్. ఓకే, సో కొంచెం పులుపు కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను కిస్మిస్ వాడట్లేదు. సో అది కొంచెం అంటే పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ కొంచెం పనసపండు కొంచెం దగ్గరగా మనకు అలాగే ఉంటుంది కాబట్టి కిస్మిస్ అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే, సో రెడీ అయిపోయి. ఓకే, సో వీటిని బౌల్లోకి తీసేసుకుందాం. సో మనం హల్వాలో చాలా రకాల చేసుకుంటూ ఉంటాం కదా రాజు గారు. సో ఎప్పుడు ఒకటే టైప్ ఆఫ్ క్యారెట్ హల్వా అది ఇది కాకుండా కొంచెం డిఫరెంట్ గా సమ్మర్ కి కొంచెం వీలుగా ఉంటుంది పనసపండు, రాగి పిండి. ఇవన్నీ మనకు ఆ సీజన్ లో దొరుకుతాయి కాబట్టి ఆ సీజన్ రిలేటెడ్ గా చేసేసుకోవచ్చు అండి. సో దీంట్లో నేతిలోనే రాగి పిండి వేసేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించేసుకోవాలి. ఓకే, యాక్చువల్లీ నేతిలో రాగి పిండి వేస్తే చాలా బాగుంటది కదా, రాగి పిండి టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది. సో కొంచెం వేగాల రాజు గారు ఇది? కొంచెం ఆ పచ్చివాసన పోతే మనకు కమ్మటి స్మెల్ వస్తుంది. అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఆలోపు ఒక చిట్కా చూసిద్దామా? ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉండాలంటే 8 వారాల పాటు క్రమం తప్పకుండా మెంతుల్ని మన ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. చిట్కా చూసారు కదా, కమ్మటి వాసన వస్తుంది రాజు గారు. సో ఇప్పుడు దీంట్లో సరిపడా పంచదార. ఓకే, యాక్చువల్లీ ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది కదా, సూపర్ గా. పంచదార రాగి పిండి కొంచెం అలా నేతిలో వేయించేసుకొని తీసుకుంటూ ఉంటారు. స్పూన్ వేసుకొని బౌల్లో హ్యాపీగా తినేసేది, చాలా బాగుంటుంది. సో ఇక్కడ పాలు కాచి చల్లార్చిన పాల. అవునండి. కొంచెం ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. సో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. చూడండి రాజు గారు, కొద్దిగా చాలు.
సో అవసరం అనుకుంటే ఇంకొంచెం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రాగిపిండి ఫాస్ట్గా దగ్గర పడిపోతూ ఉంటుంది కదా. ఎస్. సో దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి, ఓకే, అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పనసపండు పేస్ట్. ఎస్. కొంచెం ఎలా ఉంటుందో అనే ఎక్సైట్మెంట్ బాగా అనిపిస్తుంది రాజు గారు, ఎందుకంటే చాలా కొత్త వెరైటీగా అనిపిస్తుంది ఇది. ఈ కాంబినేషన్ లో ఎప్పుడు చాలా తక్కువ. ఎలా ఉంటుందో పనస పండుకి రాగి పిండికి అసలు కాంబినేషన్ ఎలా ఉంటది అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఓకే. మంచి హెల్దీ కూడా కదా రాజు గారు, రాగి పిండి చాలా మంచిది మనకి. సో ఇంకొంచెం అడిషనల్ గా టేస్ట్ చూడడానికి పచ్చికోవా. మళ్ళీ వాటర్ కావాలా? కొద్దిగా పడుతుంది, అంటే కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ ఇది కొంచెం దగ్గర పడుతుంది రాగిపిండి కాబట్టి కొద్దిగా యాడ్ చేయండి. సో ఆల్మోస్ట్ వచ్చేసింది కదా. ఎస్. సో ఇప్పుడు ఎండింగ్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవటమే. సో అవి కూడా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. సో రెడీ అండి. ఓకే, బౌల్లోకి తీసేసుకుందాం. ఎస్. చూడ్డానికి మటుకు లుక్ జస్ట్ రాగి హల్వా టైప్ లో ఉంది. అవును, బట్ తినేప్పుడు పనస పండు అనేది తెలుస్తుంది. ఎస్. వావ్. సో పైన ఇంకా డ్రై ఫ్రూట్సా? లేదండి, పనసపండు ముక్కలు. ఓ, పనసపండు ముక్కలు. ఓకే, యాక్చువల్లీ నేను అదే అడగబోయాను, కొన్ని పనసపండు ముక్కలు కూడా వేసుకోవచ్చు కదా కావాలనుకుంటే అని. వేసుకోవచ్చు, చిన్న చిన్నగా చాప్ చేసేసుకుని ఇవి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కావాల్స్తే అంటే కొంచెం చల్లారిన తర్వాత ఈ పీసెస్నే మనం దీంట్లో వేసి మిక్స్ చేసిన మధ్య మధ్యలో కొంచెం క్రంచీగా తగులుతూ బాగుంటుంది. సో హల్వా రెడీ. ఎస్. సో మరి సూపర్గా హల్వా అయిపోయింది. అలాగే కార్వింగ్ కూడా చేసేసుకుని తర్వాత టేస్ట్ చూద్దాం. ఓకే, పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే. సో అరటిపండుతో ఆక్టోపస్ చేస్తున్నాను. ఆక్టోపస్. ఓకే, చాలా ఈజీగా పిల్లలు కూడా చేసుకుంటారు. ఆక్టోపస్ అంటే కొంచెం మనకి ఈజీగానే ఉంటుంది. సో కొంచెం ఫ్రెష్గా ఉన్న తీసుకొని హాఫ్ వరకు మనం పైన బాడీకి వదిలేస్తాం. ఓకే. సో మిగతా హాఫ్ ఇలా స్లిట్స్ ఇచ్చేస్తాం. సో ఇవన్నీ ఒక్కొక్కటిగా ఇలా ఓపెన్ చేసేసుకుంటాం. ఓకే. ఓకే, సో ఆ లెవెల్ వరకు మనం ఆ ఫ్రూట్ అనేది కట్ చేస్తాం. ఓకే. సో ఇలా వస్తుంది. సో ఇక్కడ ఐస్ పెట్టడానికి కొంచెం స్కిన్ ఓపెన్ చేస్తున్నాను. అలాగే కొంచెం స్మైలీగా చూపిస్తున్నాను. ఇక్కడ చిన్నగా హోల్డ్ చేసి మిరియాలు పెడుతున్నానండి. ఓకే. ఓకే. ఓకే రాజు గారు. ఎస్. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ కార్వింగ్ ఎవరైనా చేసేసుకోవచ్చు హ్యాపీగా. ఎస్.
హల్వా రెడీ. ఓకే, రాగిపిండి పనస హల్వా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ హల్వా తయారీ విధానం మరోసారి చూసేద్దాం. రాగిపిండి పనస హల్వా తయారు చేసుకునే విధానం. ముందుగా పనస తొనలు గింజలు తీసేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో రాగిపిండి వేసి వేయించాలి. దీనిలో పంచదార వేసి పాలు పోసి యాలకుల పొడి, పనస తొనల పేస్ట్, పచ్చికోవా వేసి తగినన్ని నీళ్లు పోసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై పనస ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాగిపిండి పనస హల్వా రెడీ.